అద్భుతమైన రుచులకు స్వాగతం అండి. ఎప్పుడైనా సరే ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటే ఎప్పుడు ఒకటే రకమైన ఫుడ్ అయితే తీసుకోకూడదండి. మరి ఏం తినాలి? దుంపలు, కూరగాయలు, ఆకుకూరలు లాంటివి డిఫరెంట్గా వండుకొని తింటుంటే హెల్త్ కి చాలా మంచిదండి. ఇదే కాన్సెప్ట్ తో వారానికి 7 వారాల కూరగాయలు అయితే తీసుకురావడం జరిగిందండి. సో ఈసారి మా వారు తీసుకొచ్చింది కంద అండి. కంద అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా, చాలా హెల్త్ కి మంచిదండి. దాని గురించి ఎంత చెప్పినా కానీ చాలా తక్కువేనండి. అంత హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదా, కానీ దీంట్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్ గా కట్ చేస్తుంటే జెల్ వస్తుంటుందండి. సో ఆయిల్ ని చేతికి అప్లై చేసుకొని చెయ్యి మొత్తం తాకకుండా ఓన్లీ ఫింగర్స్ తో నీట్ గా కట్ చేసుకోండి. ఈజీగానే కట్ అయిపోతుంది. సో బంగాళదుంపలు ముక్కలుగా కట్ చేసుకున్నట్లు డైరెక్ట్ గా ఈ విధంగా ఈక్వల్ గా క్యూబ్స్ లా కట్ చేసుకోండి. కట్ చేసుకొని కుక్కర్ లో అయితే యాడ్ చేసుకొని పసుపు, ఉప్పు, వాటర్ ని యాడ్ చేసి 1 లేదా 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇంకా ఎక్కువ టైమే కుక్ చేసినట్లయితే మొత్తం చింతకాయ పచ్చడి అయిపోతుందండి. అదేనండి, చిదురు అయిపోతుంది. అప్పటికి నేను 2 విజిల్స్ రానిస్తేనే చాలా సాఫ్ట్ గా అయితే కుక్ అయ్యింది. సో వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసి దానిలో పోపు దినుసులను యాడ్ చేసి దానిలోనే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసి ఇవి చక్కగా వేగిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటుగా స్పైసెస్ అన్నిటిని యాడ్ చేయండి. వీటిని జస్ట్ 1 మినిట్ పాటు వేయించుకున్న తర్వాత టమాటా ముక్కల్ని, కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. సో టమాటాలు కూడా ఈ విధంగా సాఫ్ట్ గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక నిమ్మ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని దాని నుండి వచ్చే గుజ్జును యాడ్ చేసుకోవాలండి. అదేనండి, ఇది కంద పులుసు కదా, కాబట్టి పులుసు కన్ఫామ్ గా యాడ్ చేయాలి. కాబట్టి ఈ విధంగా చింతపండు వాటర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని, ఆల్రెడీ కందని మనం సపరేట్ గా కుక్ చేసాం కాబట్టి అది సాఫ్ట్ గానే కుక్ అయింది కాబట్టి ఎక్కువ వాటర్ ని యాడ్ చేయకుండా జస్ట్ ఈ విధంగా కొంచెం వాటర్ ని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని ముందుగా కుక్ చేసి పెట్టుకున్న కంద ముక్కల్ని కూడా యాడ్ చేసి కలుపుకోవాలండి. ఇక్కడ నేను కడాయిని పట్టుకొని రౌండ్ గా తిప్పుతున్నానండి, ఇలియానా నడుము తిప్పినట్టు. ఎందుకు అనుకుంటున్నారా? కంద ముక్కల్ని కుక్కర్ లో కుక్ చేసుకునేటప్పుడు కాస్త 3వ విజిల్స్ రాబోతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేశానండి. పనిలో పడి మర్చిపోవడం వలన దానికి ఫలితం 2 ఏళ్ల మధ్యలో గులాబ్ జామున్ పెట్టి ఇలా ప్రెస్ చేస్తే ఎలా మెత్తగా సాఫ్ట్ గా ఉంటుందో కంద ముక్క కూడా అంత సాఫ్ట్ గా కుక్ అయ్యిందండి. మనకు టేస్ట్ ఎంత ముఖ్యమో స్ట్రక్చర్ కూడా అంతే ముఖ్యం కాబట్టి కంద ముక్కలను చిదురు అయిపోకుండా ఉండటం కోసమని గరిటె పెట్టి తిప్పకుండా ఈ విధంగా రౌండ్ గా తిప్పానండి. మీకే అర్థమవుతుంది కదా, చూడండి ముక్క అనేది కదలకుండా పర్ఫెక్ట్ గా ఉందని. కానీ పట్టుకొని చూస్తే గులాబ్ జామున్ ఉన్నట్టు సాఫ్ట్ గా ఉంటుంది. నేను అనుకున్నా, అయ్యో కంద ముక్క బాగా సాఫ్ట్ గా ఉడికింది, ఎలా ఉంటుందా అని. చాలా బాగుందండి. ఎంత బాగుందంటే కంద ముక్క సాఫ్ట్ గా వెళ్తుంటే చాలా టేస్టీగా ఉందండి. మీకు ముక్క తగులుతూ ఉండాలి, కరకర కొంచెం తగులుతూ ఉండాలి అని అనుకుంటే కొంచెం సాఫ్ట్ గా కుక్ చేయకుండా ముందే స్టవ్ ఆఫ్ చేసుకొని కరెక్ట్ గా కుక్ చేసుకోండి. లేదు ఇలా సాఫ్ట్ గా ఉన్నా మాకు ఇష్టమే అనుకుంటే ఈ విధంగా ఎక్కువసేపు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. సో చివరిగా గరం మసాలా, కొత్తిమీర యాడ్ చేసుకొని ఇక సర్వ్ చేసుకొని తిన్నాము అంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే అండి. నేనైతే మధ్యాహ్నం రైస్ లోకి ప్రిపేర్ చేయడం జరిగింది. ఈవినింగ్ ఎలాగో బ్రేక్ఫాస్ట్ కదా, మరి ఎందుకు తగ్గాలి అనుకొని బ్రేక్ఫాస్ట్ చపాతీలు ప్రిపేర్ చేస్తే చపాతీలు ఒక్కటి తిన్నామండి. అంత బాగుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ కి వచ్చేసేయండి, మాట్లాడేసుకుందాం. ఈ ఇయర్ రిజల్యూషన్ ఏంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా సైడ్ నుంచి మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే హెల్దీ రెసిపీస్ తినాలి, హెల్దీ ఫుడ్ తినాలి, మనం హెల్దీగా ఉండాలి, మన ఫ్యామిలీ కూడా హెల్దీగా ఉండాలండి. ఈ రిజల్యూషన్ అయితే పెట్టుకోండి, హెల్దీ ఫుడ్ తినడం. సో ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్.